శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. జనసేన పార్టీలో సస్పెన్షన్ల వివాదం. సారంగాపూర్లో ఆషాఢ మాసంలో జరిగే గ్రామ దేవతల బోనాల పండుగ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నల్లమలలో కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన క్షేత్రంపై సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 బస్సుల ఏర్పాటు. రాజాసింగ్ బెదిరింపులను బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇక ఆయనను భరించలేమని డిసైడ్ అయింది. రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకు సమాచారం పంపింది. ఆయన భావజాలం బీజేపీ తట్టుకోలేకపోతుందని, ఆయన క్రమశిక్షణ లేని తనాన్ని భరించలేకపోతుందని, ఇక ఆయన సేవలు బీజేపీకి అవసరం లేదని తేల్చేశారు. రాజీనామా చేసినందుకు సంతోషపడినట్లుగా బీజేపీ అగ్ర నాయకత్వం లేఖ పంపింది. రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించకుండా ఎవరైనా తనను బుజ్జగిస్తే బాగుండదని అనుకున్నారు. 2 రోజులుగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. ఓవైసీ కాలేజ్ కూల్చాలని రామచంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. గతంలో తన ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా పెట్టారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కొంతమంది పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. రాజీనామా బెదిరింపులు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2 సార్లు రాజీనామాలు చేసినా బుజ్జగించారు. ఓసారి సస్పెండ్ చేసినా మళ్లీ తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం భరించలేమని తేల్చి చెప్పేశారు. రాజాసింగ్ను భరించడం కష్టమని కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు హైకమాండ్కు చెప్పడంతో రాజీనామా ఆమోదించేశారు. ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలోనూ చేరలేరు. ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోదు. ఆయన పార్టీలో ఉంటే చాలా వర్గాలు దూరమైపోతాయన్న భయం అన్ని పార్టీల్లో ఉంది. గతంలో శివసేన పార్టీకి తెలంగాణ చీఫ్గా మారుతారని అనుకున్నారు. ఇప్పుడు ఆ శివసేన పార్టీనే రెండయింది. ఏ శివసేనకు చీఫ్ అవ్వాలో ఆయనకే క్లారిటీ ఉండదు. ఎలా చూసినా రాజాసింగ్ రాజకీయంగా తొందరపడి రోడ్డున పడ్డట్లయింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కింద భోగమహేశ్వరం నుండి కొండపై సిబిఎం ట్రస్ట్ మరియు దేవస్థానం ఆధ్వర్యంలో 2 బస్సులను ప్రారంభించారు. సిబిఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో నల్లమలలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొండ కింద ఉన్న భోగమహేశ్వరం నుండి కొండపై భక్తులు వెళ్లటానికి 2 బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. కొండపైకి వచ్చే భక్తులకు వాహనాలకు పార్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండటం వలన ఈ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నల్లమలలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగమహేశ్వరం నుంచి కొండమైన ఉన్న ఉమామహేశ్వరం టెంపుల్ వరకు మరి భక్తుల సౌకర్యార్థం కోసం మరి టెంపుల్ సహాయ సహకారాలు, సిబిఎం ట్రస్ట్ సహాయ సహకారాలతోటి 2 బస్సులను కొనుగోలు చేయడం జరిగింది. ఇవి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పైన పార్కింగ్ ప్లేస్ ఇబ్బందిగా ఉంది. వెహికల్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఇక్కడ జామ్ అయి చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి చాలామంది వెహికల్లో వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే కింది నుంచి పైకి దేవస్థానం బస్సులే ఉంటాయి. 2 బస్సులు పెట్టాం. రాబోయే కాలంలో ఇంకా కూడా నీడ్ ఉంటే ఇంకా అవసరం అనుకుంటే దాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ టెంపుల్కి వచ్చే వాళ్ళకందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అదేవిధంగా నిత్యాన్నదానం భోజనాలు కానీ, క్యూ విషయం కానీ అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండాలి. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశాం. త్వరలోనే టాయిలెట్స్ ఇవన్నీ కూడా వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ఈ ప్రాంతాన్ని అచ్చంపేటకు ఒక మకుటం మణిహారం మకుటం ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్. ఇది మకుట మణిహారంగా తీర్చిదిద్దాలని మా ఆలోచన. నేను నాతో పాటుగా మా బీరం మాధవరెడ్డి గారు ఈ టెంపుల్ కమిటీ చైర్మన్, వారితో పాటుగా డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా ఈవో, వేద పండితులు, తర్వాత స్టాఫ్, ఈ టెంపుల్లో పనిచేసే స్టాఫ్ కూడా చాలా డివోటీస్గా
భక్తి శ్రద్ధలతో పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిస్టారెడ్డిపేట సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలో సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఇక ప్రమాద సమయంలో ఈ స్కూల్ బస్సులో 5 విద్యార్థులు ఉండగా బస్సులో పొగ రావటం చూసి వెంటనే కిందికి స్కూల్ పిల్లలు 5 విద్యార్థులు దిగారు. వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చేలోపు బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ను చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాయకులు కొడారి హన్మయ్య అన్నారు. తెలంగాణ కేబినెట్లో 42% బీసీలకు రిజర్వేషన్ను కల్పిస్తూ చట్ట బాధ్యత చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్రపటాల పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాయకులు కొడారి హన్మయ్య మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, దీంతో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా లబ్ధి పొందుతారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మొట్టమొదటిసారిగా దేశంలో మన రాష్ట్రంలో ఎస్సీలకు వర్గీకరణ ప్రకారం చేయాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రిమండలి సహచరులందరూ కలిసి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కులగణన చేయడం జరిగింది. కులగణనను కూడా కొందరు వ్యతిరేకించి ఇదంతా అబద్ధాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు తడకలు నడిచినాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ బీసీలకు కూడా 42% రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పక తప్పదు. దానికి గాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ మంత్రివర్యులు శ్రీబాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, మరియు మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ఇంకా సహచర మంత్రిమండలి అందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మా ధర్మారం కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన మరియు అందరి తరఫున బీసీ సంఘాల తరఫున కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా ప్రతి గ్రామంలోనూ కూడా చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే అనగనగా వర్గాలు ఉన్నారో వారిని పైకి తేవడానికి కోసం ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఇది నిరూపించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు పదవుల్లో జనసేన పార్టీ వారికి అవకాశం దక్కటం లేదని ఆయన రోడ్డెక్కి ధర్నా చేశారు. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూటమి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ అంశంపై సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ నిర్ణయంపై విభేదిస్తున్నారు. అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలి కానీ వెంటనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొవ్వూరు వివాదం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన కూడా అన్ని వర్గాలతో మాట్లాడి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీవీ రామారావు వ్యవహార శైలిపై తేడాగా ఉండటంతో కొంతకాలంగా కూటమి పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఓ ఫార్ములా ప్రకారం నియోజకవర్గ స్థాయిలో కూడా పదవులు పంచుకుంటున్నారు. అయితే టీవీ రామారావు తన అనుచరులకే పెద్దపీట వేయాలని, లేకపోతే జనసేనకు అన్యాయం జరిగిపోతుందని ధర్నాలకు దిగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ యువ గర్జనకు సత్యవతి రాథోడ్తో కలిసి శంకర్ నాయక్ హాజరయ్యారు. సభలో శంకర్ నాయక్ మాట్లాడుతూ, మీరు ఇచ్చిన హామీలు, రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని, పొద్దున లేస్తే కేసీఆర్ను తిడుతూ కేసీఆర్ కుటుంబంపై పడకండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్బోధ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు రాష్ట్రంలో హామీలిచ్చి వెళ్లిపోయారని, ప్రస్తుతం ప్రజల్లో తిరిగే దమ్ము వారికుందా అని ప్రశ్నించారు. ఇటీవలే మహబూబాబాద్ నియోజకవర్గంకు 6 మంత్రులు ఇచ్చారని, మేం తెచ్చిన వాటినే రీడిజైనింగ్ చేసి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఒకసారి ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంతమంది మళ్లీ పార్టీలోకి వద్దామని చూస్తున్నారని, వారిని రానిచ్చేదే లేదన్నారు. మేం ఎవరి జోలికి పోమని, మా జోలికి ఎవరైనా వస్తే మేం వారిని వదిలిపెట్టామని హెచ్చరించారు. పార్టీ సైనికులుగా పనిచేస్తూ ఉండండి, లేకపోతే వెళ్లిపోండని పార్టీ శ్రేణులకు హెచ్చరించారు. నా చివరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు హామీనిచ్చారు. ఈ యువ గర్జనకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అన్నను విమర్శించిన, కేసీఆర్ ని విమర్శించిన, ఎప్పటికప్పుడు ఇవాళ సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న క్రమంలో మీరు దాంట్లో కూడా చురుగ్గా పాల్గొనాలని మీ అందరికి కూడా మీ తల్లిగా, మీ అక్కగా, బిడ్డగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ, మీకే కష్టం వచ్చినా అన్నుంటాడు, నేనుంటా, మన నాయకులు ఉంటారు, మాకండగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ఎల్లవేళలా ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటే నోటి పంటితో తీసే బాధ్యత నేను తీసుకుంటాం. మీ మీద ఈగ వాడనీయకుండా మీకే కష్టం వచ్చినా ఆదుకోవటానికి మేము అన్ని రకాలుగా సన్నద్ధమై ఉంటాం. కానీ పార్టీని మరి కాపాడుకోవాల్సిన, 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువకులని, బీఆర్ఎస్ పార్టీ నాయకులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై కేసీఆర్. నిజామాబాద్ జిల్లా సారంగాపూర్లో ఆషాఢ మాసంలో జరిగే గ్రామ దేవతల బోనాల పండుగ సందర్భంగా గ్రామ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామ ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండాలని, పాడి పంట బాగా పండాలని, గ్రామానికి ప్రజలకు అంతా మంచి జరగటం కోసం గంగా నది నుంచి గంగా జలాలు బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలో నూతనంగా కట్టిన దేవాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జలాభిషేకం చేసి అనంతరం గ్రామంలోని వీరభద్ర స్వామికి, పెద్దమ్మగుడి అమ్మవారికి, జంటనాగుల దేవతలకు, ఎల్లమ్మ తల్లికి, గ్రామ శివాల్లో నిజాం సాగర్ కెనాల్ అవతలగల పోచమ్మ తల్లికి, 5 చేతుల పోచమ్మ తల్లికి జలాభిషేకాలు చేసి అనంతరం మధ్యాహ్నం నుండి భారీ ఎత్తున మహిళలు బోనాల పండుగ ఊరేగింపుగా గ్రామ దేవతలకు నైవేద్యాలు, బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ను పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డ్ను, కూలింగ్ టవర్లు, స్విచ్ యార్డ్ తదితర యూనిట్ల పరిశీలన జరిగింది. ఇక వన మహోత్సవం కింద పవర్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు అధికారులు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్ జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. 2015 జూన్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2017లో ప్రారంభమై సవరించిన అంచనాల ప్రకారం 36,131.99 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినట్లు వివరణ ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కామెంట్స్ కూడా చేశారు. జనవరి నుండి విద్యుత్కు ఏర్పడే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అనుకున్న సమయానికంటే ఒక నెల ముందుగానే వర్క్ పూర్తి కావాలని ఆదేశించారు. Kind of stick to the time frame or do it at least 1 month in advance. By January we can complete. It will really help us to overcome the peak Rabi and summer season, which because we get our peak supply during March and by February it starts touching near the peak. So February means you should target 1st of February or at least January. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. జనసేన పార్టీలో సస్పెన్షన్ల వివాదం. సారంగాపూర్లో ఆషాఢ మాసంలో జరిగే గ్రామ దేవతల బోనాల పండుగ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నల్లమలలో కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన క్షేత్రంపై సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 బస్సుల ఏర్పాటు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.